Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. జూలై 17కి సంబంధించినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. నిన్న 3 చదువుకున్నాం, ఇవాళ 4వ అధ్యాయం. దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే దేవుని సార్వభౌమ అధికారమును అపార్థం చేసుకుంటే దానిలో వచ్చేటువంటి నష్టాలు, అపారమైన నష్టాలు వస్తాయి. కాబట్టి మనం దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and our redeemer. ఆమెన్. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. ఇప్పుడు 3వ అధ్యాయం ఏం జరుగుతుందంటే, యోహాను పేతురు కలిసి వాళ్ళు కుంటివాడిని స్వస్థపరిచారు కదా, దాని మీద కొంచెం సంభాషణ జరిగింది, ఎక్స్ప్లెనేషన్ జరిగింది. మహాశక్తితో చేయలేదు, మీరు మమ్మల్ని ఎందుకు ఘనపరుస్తున్నారు? యేసుక్రీస్తు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు, మీరు చంపినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచాడు, అది మేము చూసాం. ఆయన నామమున ఇది జరిగింది, ఈ మహత్కార్యం, ఈ అద్భుత కార్యం అని చెప్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సందర్భం 4వ అధ్యాయం. ఇక్కడ మొదటి పర్సిక్యూషన్ అన్నమాట జరిగింది. ఇక్కడ 4వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుతాను. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 1 నుండి 4. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. అది తర్వాత జరిగినటువంటి సంగతి. ఇక్కడ as we go on, I'll read the scripture. పేతురు, యోహానులు మొట్టమొదట కలిగిన కొద్దిపాటి హింసలను నుండి విడుదల పొందారు. మనం చదువుకున్నాం కదా. వారు తమ స్వజనుల యొద్దకు వచ్చిరి. మరి అక్కడ పట్టుకున్నారు. తర్వాత జరిగినటువంటి సంభాషణ బట్టి వాళ్ళకి విడుదల వచ్చింది. 23వ వచనం చదువుకుందాం. ప్రార్థన కొరకు విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. స్వజనులు అంటే అక్కడ సంఘంగా కూడుకున్నటువంటి సమయం. ఆ సంఘం దగ్గరికి వచ్చారు. అప్పుడు వారు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన కొరకు సంఘం కూడుకొని కీర్తన 2లోని పదాలను ఉపయోగించుకుంటూ ప్రార్థన చేశారు. అది 25, 26 వచనాల్లో మనం చూస్తాం. ఇప్పుడు 24, 25, 26 చదువుకుందాం. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టింది, నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి అని ప్రార్థన చేశారు. దీనిలో ఈ మాటలో ఉన్నటువంటి అర్థం చాలా గంభీరమైనటువంటిది. అర్థం
కాబట్టి దాన్ని మనం కొంచెం క్షుణ్ణంగా ఆలోచించి ఏంటి దేవుని యొక్క సార్వభౌమాధికారము, దాని అర్థం ఏంటి అని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ ద్వారా దావీదు నోటి ద్వారా దేవుని మాట అని వ్రాయబడినది. పరిశుద్ధాత్మ ద్వారా దావీదు నోటి మాట ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దావీదు చెప్తున్నటువంటి మాటలు, కీర్తన 2లోనే ఉన్నటువంటి మాటలు, అవి దేవుని మాటలు. అంటే అక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. అది అందువలన మనం బైబిల్ చదివేటప్పుడు ఏమంటాం? దేవుని వాక్యం అని అంటాం. వారు పాత నిబంధన వాక్య భాగమును ఈ విధంగా అర్థం చేసుకున్నారు. వారు కోట్ చేసింది ఏంటి? సంఘం క్రొత్త నిబంధనలో వాళ్ళు చదివినప్పుడు, వాళ్ళు ప్రసంగం చేసినప్పుడు పాత నిబంధన కోట్ చేస్తూ అది దేవుని మాటగా వాళ్ళు ఎంచారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక స్థాయిలో 2వ కీర్తన ఒక రాజ్యాభిషేక కీర్తన. రాజు, యోధారాజు, ఆయన రాజుగా అభిషేకింపబడినటువంటి దినాన ఈ యొక్క కీర్తనను పాడతారు. అయితే మరొకసారి ఇక్కడ దావీదు టైపాలజీ కనిపిస్తుంది. ఇక్కడ కీర్తన 2లో ప్రభువుకు, ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు పాలకులు సమావేశమైరి అక్కడ పరాకాష్ఠంగా జరిగిన వ్యతిరేకత. భూరాజులు పాలకులు వ్యతిరేకంగా, ఇది ఆర్డినరీ వ్యతిరేకం కాదు, అది పరాకాష్ఠగా అంటే క్లైమాక్టిక్ పాయింట్ అన్నమాట. చరిత్రలో క్లైమాక్టిక్ పాయింట్ ఈ వ్యతిరేకత. దేవునికి వ్యతిరేకత, దేవుని అభిషిక్తునికి వ్యతిరేకత మధ్య పరాకాష్ఠ కదా. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. వాటన్నిటినీ చేయుటకై నీవు, దేవుడు చేసినటువంటి పని ఇది. వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన, అంటే అపోజిషన్ కూడా ఆయనే ఆర్డైన్ చేశాడు, ఆయనే చేసినటువంటి క్రియ అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. క్రీస్తునందున్న మన సహోదరులు 3 విషయాలను ఈ ప్రార్థనలో గమనించాలి. ఈ 29-30లో ఉన్నటువంటి వాక్యాలను కూడా మనం చదువుకుందాం. 29 ఆ ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేశారు? ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ఓకే, ఇక్కడ 3 విషయాలు. మొదటిది ఏంటి అంటే, వారి విరోధుల బెదిరింపులను ప్రభువు చూడాలి, పరిగణించాలి. అది నిర్లక్ష్యం చేయకుండా, చూడు ప్రభువ, వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు, నువ్వు జోక్యం తీసుకో, నువ్వు చూడు అనేటువంటి మనవి. రెండవ మనవి, వారు ధైర్యంగా దేవుని వాక్యమును బోధించుటకు వీలు కల్పించాలి. పర్సిక్యూషన్ బట్టి వాళ్ళు భయపడి వాక్యాన్ని చెప్పకుండా ఉండకూడదు. ఆ యొక్క సదుపాయం దేవుడు కల్పించాలి. వాళ్ళు ధైర్యంగా
వాక్యాన్ని బోధించేటటువంటి రీతిగా. మూడో విషయం ఏంటి అనంటే, ఆ దేవుడు యేసు నామము ద్వారా అద్భుతమైన సంకేతాలు మరియు ఆశ్చర్యకార్యములు చేయవలెను. అంటే ఎట్లా చేయాలి? అపోస్తుల ద్వారా చేయాలి. ప్రభువా మా ద్వారా మరి ఈ అద్భుతాలు చేయండి అని వాళ్ళు ఆశించినటువంటి రీతిగా ప్రార్థిస్తుంటున్నారన్నమాట. మరి ఈ వచనాలు కూడా చదువుకుందాం. 2, 4, 3, 6, 7, 8. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఓకే, ఆ అద్భుతం జరిగింది. అన్య భాషల్లో మాట్లాడటం అద్భుతం జరిగింది. అది మరి పరిశుద్ధాత్మ వలన జరిగింది. దేవుడు ఆ యొక్క శక్తిని ఇచ్చాడు కాబట్టి అది దేవుని శక్తి. దాన్ని బట్టి వాళ్ళు అన్య భాషల్లో అద్భుతంగా మాట్లాడారు. అది మిరకల్. 3:6 నుండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి 7 కూడా 7, 8. వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందారు. ఆ యొక్క అద్భుతం కూడా జరిగింది, మనం నిన్న చూసాం. మరి 5:12లో అననీయ సఫైరా విషయంలో జరిగినటువంటి అద్భుతం. ప్రజల మధ్య అనేక సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనసులై సొలొమోను మంటపంలో ఉండిరి. ఓకే, కాబట్టి ఈ విధంగా దేవుడు వాళ్ళ ద్వారా చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఓకే, అది కూడాను వాళ్ళు ప్రార్థనలో పెట్టారు. వారి అక్రతలను దేవునితో చెప్పక ముందు ఈ ప్రార్థన యోధులనే అనాలి కదా. హేరోదు, పిలాతు తదితరుల దుష్ట కుట్రలను ప్రస్తావించిన తదుపరి ప్రశాంతంగా దేవుని సంబోధించడంలో అద్భుతమైన ప్రాముఖ్యత ఉన్నది. ఏవి జరగవలెనని 27, 28లో మనం చూస్తాం. మళ్ళా ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమునందు నిజముగా కూడుకొనిరి. అంటే దేవుడు ముందుగా నిర్ణయించిన ప్రకారం యేసు ప్రభుకి జరిగినటువంటి అపోజిషన్, ఆ యొక్క శిలువ శ్రమలు, అది ముందుగా దేవుడు నిర్ణయించాడు, దేవుడు సంకల్పించాడు, దేవుడు ప్రణాళిక వేశాడు అని మనం గ్రహించాలి. ఆ దేవుడి ప్రణాళిక చేసిన దాన్ని వాటన్నిటినీ చేయుటకై, వాటన్నిటినీ దేవుడు ఏదైతే ప్రణాళిక వేశాడో యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి అవన్నీ చేయుటకై నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా వాళ్ళు హేరోదు, పొంతు పిలాతు, అన్యజనులతోనూ ఇక్కడ 3 హేరోదు, పొంతు పిలాతు, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొని. వాడు కూడుకుంది ఎందుకంటే దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళిక చొప్పున. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నాం కదా. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన ముందుగా నిర్ణయించినటువంటి రీతిగా ఇది జరిగింది. వాళ్ళందరూ కూడుకున్నారు. ఎవరు కూడుకున్నారు?
ఇశ్రాయేల్ ప్రజలు, అన్యులు, మరి పొంతు పిలాతు, హేరోదు, మరి ఇక్కడ అంతకుముందు ప్రధాన యాజకుడు అన్నయ్య కైఫా, మరి శాన్హెడ్రిన్ 71 మంది, వాళ్ళందరూ కూడుకున్నది అందుకే దేవుడు నిర్ణయించిన దాన్ని వాళ్ళు చేయటం కోసమని. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఇది కంపాటిబిలిటీకి సంబంధించినటువంటి ఈ 2 ప్రాతిపదికలు. అది చాలా దాన్ని వేరుగా చెప్తాను తర్వాత. ఈ 2 ప్రాతిపదికలు ఏంటి ఇక్కడ దాన్ని గ్రహించుకోవాలన్నమాట. ఇది గ్రహించుకోకపోతే మనం బైబిల్ని అర్థం చేసుకోలేం, మన ప్రార్థనని అర్థం చేసుకోలేం, మరి దేవుని యొక్క సువార్తని అర్థం చేసుకోలేం, ఇంకా పర్సిక్యూషన్ని అర్థం చేసుకోలేం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. దీన్ని అర్థం చేసుకోకపోతే బైబిల్నే అర్థం చేసుకోలేము అని మనం గ్రహించాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఈ ఆలోచన ఒక పారాగ్రాఫ్లో పెట్టడం, 1-2 పారాగ్రాఫ్లో పెట్టడం చాలా కష్టమైంది. కాబట్టి దయచేసి మీరు గ్రహించండి. మొదటిది, క్రీస్తు మరణంపై గల మానవ కుట్రదారుల అపరాధమును దేవుని సార్వభౌమాధికారము తగ్గించదు. దేవుని సార్వభౌమాధికారము వలననే ఇదంతా జరిగింది కదా. జరిగింది కాబట్టి మనుషుల యొక్క కుట్ర, ఆ కుట్ర వలన వాళ్ళ అపరాధం, వాళ్ళ పాపం తగ్గిపోద్దా? దేవుడు చేశాడు కదా. దేవుడు ప్లాన్ వేసాడు కాబట్టి వాళ్ళ యొక్క దుష్టత్వం, వాళ్ళ యొక్క పాపం తగ్గిపోదు. అది మొదటి ప్రాతిపదిక. దాన్ని కొంచెం వివరిస్తున్నాం. దాన్ని వేరే విధంగా చూస్తే వారి కుట్ర యొక్క దుర్మార్గం దేవుని ఆశ్చర్యపరచదు. ఎందువలన? ఆయన అంతకు ముందే దానికి ప్లాన్ వేశాడు. కాబట్టి వాళ్ళు కుట్ర చేసినంత మాత్రాన దేవుడు మీరు ఇట్లా చేశారా అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆయన సిలువను ముందుగా చూడలేనట్లుగా ఉంటుంది. ఆయన ముందుగానే ఆయనే ముందు ప్రణాళిక వేసి, సిలువ గురించినటువంటి ప్రణాళిక వేశాడు, ఆయనే వేశాడు. అంటే ఇక మరొక అంటే వాళ్ళ దుర్మార్గాన్ని బట్టే ఆయన చనిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి తెలియదు అన్నమాట. దేవుడు ఆశ్చర్యపోతాడన్నమాట. దేవుడికి ముందుగా తెలియదు అన్నమాట. యేసు ప్రభు ఆ విధంగా చనిపోతాడని తెలియదు అన్నమాట. అది అట్లాగే ఆయనే ఇంతకుముందు పారాగ్రాఫ్లో చేశాం. దేవుడే ప్రణాళిక వేశాడు అని. ఆయన చూడకపోవటం ఏంటి? ఓకే, సిలువను చూడలేనట్లు, దానికి ఆయన అసలు ప్రణాళిక వేయనట్లు ఆ దారిలో పోతామన్నమాట. మానవుల చర్యలు, మానవ అపరాధం దేవుని సార్వభౌమత్వము అధికారమును తగ్గించదని ఈ వాక్యం స్పష్టంగా చెప్పుచున్నది. ఏంటంటే వాళ్ళు నేరం చేశారు అని చెప్తున్నాడు కదా. ఒక ప్రకారం వాళ్ళు నేరం చేశారు అంటున్నారు, నేరం చేసి యేసుప్రభుని చంపారు అంటున్నారు. మరొక ప్రక్క దేవుని ప్రణాళిక చొప్పున జరిగింది అంటున్నాడు. ఓకే, ఈ 2 వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఈ 2 అవసరం. ఓకే, మరలా చదువుతాను. ఏవి దేవుని అధికారము తగ్గించదని ఈ వాక్యము స్పష్టంగా చెబుతుంది. అంటే అసలు ప్రణాళిక వేసినట్లు ఇక్కడ వాళ్ళ యొక్క దుర్మార్గతను బట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారం తగ్గించబడదు. దేవుడు ఆశ్చర్యపోడు వాళ్ళు చేసిన దాన్ని బట్టి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ దెమ్.
ఓకే, దేవుని యొక్క చిత్తాన్ని, ముందుగా నిర్ణయించిన చిత్తాన్ని మార్చలేదు, వాళ్ళ యొక్క క్రియలు మార్చలేదు అని, తగ్గించలేదు, మార్చలేదు అని ఈ వాక్య భాగం స్పష్టంగా చెబుతుంది. అది దైవిక సార్వభౌమాధికారమే కదా, దేవుడే కదండి చేసింది. మరి దేవుడే నిర్ణయించాడు. దేవుడు నిర్ణయిస్తే ఇక్కడ యోధా ఇస్కరియోతు చేసింది అది తప్పు ఎట్లవుతుంది? అది దేవుని నిర్ణయం కదా, దేవుని నిర్ణయం ప్రకారమే ఆయన చేశాడు, ఆయనలో తప్పే ఉన్నది అనే ఆ దారిలో పోయేటువంటి లాజిక్ ఉంటుందన్నమాట. అది హ్యూమన్ లాజిక్, బైబిల్ లాజిక్ కాదు. అది దైవిక సార్వభౌమే కదా అని చెప్పుట ద్వారా మానవ చర్యలకు వారి నేరమునకు విముక్తి కలగదు. వాళ్ళు నేరస్తులే. ఓకే, ఆయన సార్వభౌమ అధికారం చొప్పున యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు కాబట్టి మానవ చర్యలకు వారి నేరమునకు విముక్తి అనేది ఉండదు. వాళ్ళు బాధ్యులు, వాళ్ళు నేరం చేశారు, వాళ్ళు చేసింది పాపం, వాళ్ళు చేయకూడదు. కాబట్టి దేవుని యొక్క శిక్ష వాళ్ళపై పడుద్ది, దానిలో విముక్తి ఏమీ కలగదు. దేవుని ప్రణాళిక అయినంత మాత్రాన వాళ్ళ నేరానికి విముక్తి కలగదు. ఈ ద్వంద్వ ప్రాతిపదికలు అంటే ప్రపోజల్స్ అన్నమాట. ఏంటి? రెండు. మొదటిదేంటి? దేవుని యొక్క అపరాధం, మనుషుల అపరాధం దేవుని సార్వభౌమాధికారమును బట్టి అది తగ్గించదు. అదొకటి. రెండవది ఏంటంటే మానవుల అధికారం బట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారం కూడా తగ్గిపోదు. ఆ రెండు, దీన్ని బట్టి అది కాదు, దాన్ని బట్టి ఇది కాదు. ఓకే, ఈ రెండు ప్రాతిపదికలు కొన్నిసార్లు వాటిని ఏమంటారంటే కంపాటిబిలిజం అని అంటారు. కంపాటిబిలిజం. ఇప్పుడు ఇది రాసింది కార్సన్ గారు ఈ ధ్యానాలు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని మరి విశదీకరించి విశ్లేషించడం జరుగుతుంది. ఆయన కార్సన్ గారు, డాన్ ఏ కార్సన్, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవచ్చు. మరి ఈ కంపాటిబిలిజం మీద ఆయన పిహెచ్డి చేశాడు. ఎప్పుడో 85 ఆ ప్రాంతంలో ఆయన పిహెచ్డి చేశాడు. మరి అప్పటి నుండి అది ఆయన యొక్క పుస్తకం, ఆయన యొక్క రీసెర్చ్, ఆయన డిసర్టేషను ఒక పుస్తకం రూపంలో వెలువడింది. గాడ్ సావరెనిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనే పుస్తకాన్ని మీరు దయచేసి చదవండి. కాబట్టి ఇది ఒక పారాగ్రాఫ్లో చెప్పింది కాదు, ఆయన రీసెర్చ్ చేశాడు, చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి 85లో రీసెర్చ్ చేసి మరలా అది పబ్లిష్ అయింది. మరి దాని తర్వాత దాని గురించినటువంటి కామెంటరీస్ ఎన్నో రాశాడన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ఇది బైబిల్లో ప్రత్యక్షపరచబడినటువంటి థియాలజికల్ ట్రూత్ అని మనం గ్రహించాలి. ఇక రెండవ విషయం, ఈ రెండు ప్రాతిపదికలు, ఈ రెండు ప్రపోజల్స్ ఏ విధంగా కలిసి ఉన్నాయో, అవి ఆ రెండు ఎట్లా ఇంటరాక్ట్ చేస్తుంది, దేవుని యొక్క సర్వాధికారము, మానవ యొక్క బాధ్యత, ఈ రెండు ఏ విధంగా కలిసి ఉంటున్నావో, వాటి సంబంధం ఏంటో అర్థం చేసుకున్నట ఈ సందర్భంలో రెట్టింపుగా అవసరమైనది. హౌ దే ఆర్ ఇంటరాక్టింగ్ అని ఆయన పుస్తకంలో, మరి వేరే వేరే పుస్తకాల్లో ఆయన 6 పాయింట్లు చెబుతాడనమాట, ఏ విధంగా ఇంటరాక్ట్ అయింది.
కేవలము మానవ కుట్రలను బట్టి యేసు మరణించిన ఎడల, కేవలము ఇప్పుడు మానవ కుట్రలను బట్టి యేసు ప్రభు మరణించాడు. ఆయన పొంతు పిలాతు కానీ, లేకపోతే ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ సోల్జర్స్ కానీ, అంతకుముందు పట్టించినటువంటి ఆ యొక్క ప్రధాన యాజకుడు కానీ, అన్నయ్య కైఫా, వాళ్ళే చంపారు యేసు ప్రభువుని. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కేవలం అదే అయితే దానిలో ప్రాబ్లం ఉంది. కేవలము మానవ కుట్రలను బట్టి యేసు మరణించిన ఎడల దేవుని ప్రణాళిక ప్రస్తావనే ఉండదు. ఆయన ఉద్దేశం ద్వారా జరగని ఎడల, ఆయన మరణం అంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం జరగని ఎడల, ఆయన మరణము మన అవసరానికి సుదీర్ఘకాల ప్రణాళికగాను దైవిక ప్రతిస్పందనగాను జరిగినదని చూచుట కష్టం. ఆయన మరణం, యేసుక్రీస్తు యొక్క మరణం మన అవసరాలకు ఏంటి? మన అవసరం పాపం నుండి రక్షింపబడటం, అది మన అవసరం. ఆ అవసరానికి సుదీర్ఘమైనటువంటి దేవుని ప్రణాళిక వేశాడు. నిత్యత్వంలోనే ఆయన ప్రణాళిక వేశాడు. మరి యేసుక్రీస్తు యొక్క మరణం వాళ్ళ కుట్రను బట్టే జరిగితే, మరి ఇక ఇది దేవుడు చేసినటువంటి ప్రణాళిక, రక్షణ ప్రణాళిక, దాని గురించి ఏంటి? ఇక దేవుని ఉద్దేశం ఇక దాంతో పొత్తు లేదా? మరి దైవిక ప్రతిస్పందన దేనికి ప్రతిస్పందన? మనం మన అవసరాలకి, అంటే మన పాపాలకి, మన పాపం నుండి రక్షించాలి అనేటువంటి రీతిగా దేవుడు ప్రతిస్పందించాడు. ఆయన పట్టించుకున్నాడు, మన పాపం నుండి బయటకు తీసుకురావాలని ఆలోచించాడు అనేటువంటిది ఆ విధంగా చూడటం కష్టం అన్నమాట. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తిరుగుబాటు లోకమును, పాపం చేసినటువంటి లోకమును ఎంతో ప్రేమించను. ఇక అనేది ఏముండదు. యేసు ప్రభు మరణం వాళ్ళ కుట్రలను బట్టి అయితే ఇంక ఇదంతా ఎందుకు? దేవుడు తలంచడం ఎందుకు? దేవుడు రక్షణ ప్రణాళిక వేయటం ఎందుకు? దేవుడు మన అవసరతను బట్టి ప్రతిస్పందించి రక్షించాలనే తలంపు కలిగి ఉండటం ఎందుకు? అదంతా ఎందుకు? ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళికను చూడటం కష్టం. ఎప్పుడు కష్టం? యేసు ప్రభు యొక్క శిలువ కేవలము మానవ కుట్రను బట్టి జరిగిందైతే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. దేవుని సార్వభౌమాధికారం క్రింద యేసు మరణించబడినందున మానవులు నేరస్తులు కాదని, నిర్దోషులు కాదని ప్రకటించినచో, చూడండి ఇక్కడ అదంతా దేవుని సార్వభౌమత్వం దేవుడే నిర్ణయించాడు కదండి. దేవుడు నిర్ణయించిన బట్టి ఆయన చనిపోయాడు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా చెబుతున్నాను అన్నమాట. కేవలము మానవ కుట్రలను బట్టి చనిపోయాడని ముందు చెప్పాం. ఇప్పుడేంటి? దేవుని సార్వభౌమాధికారమును బట్టి ఆయన మరణించాడండి అని మనం చెబుతున్నాం. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ దీన్ని చెబుతున్న దాన్ని బట్టి మానవుల కుట్ర అయితే మరి దేవుని యొక్క ప్రణాళిక అదంతా అర్థం కాదు. మరి దేవుని ప్రణాళికే అయితే మన పాపం అర్థం కాదు. అది చెబుతుంది. దేవుని సార్వభౌమాధికారం క్రింద యేసు మరణించినందున మానవులు నేరస్తులు కాదని, నిర్దోషులని ప్రకటించబడినచో, అదంతా దేవుడు చేసిందేనండి.
మానవుడు బాధ్యులు ఎందుకు అవుతారు? మానవులు పాపులు ఎందుకు అవుతారు? వాళ్ళు నేరస్తులు ఎందుకు అవుతారు అని మనం చెప్పితే ఆ విధంగా దేవుని అయితే దేవుని సార్వభౌమత్వం ఏ సందర్భంలో చెప్పినా కానీ ఓకే, ఈ అర్థమే అవుతుంది. ఏ అర్థమవుతుంది? మనిషిలో ఏ యొక్క పాపం లేదు, నిర్దోషులు వాళ్ళు అనే అర్థం ఇస్తుంది అన్నమాట. ప్రతిదీ ఒక కోణంలో చూస్తే, దేవుని సార్వభౌమత్వంలో చూస్తే మనిషి బాధ్యుడు కాదు, మనిషి పాపి కాదు, వాడు నిర్దోషి, ఏది చేసినా చేయొచ్చు, నేరస్తులు కాదు. అదంతా దేవుడు చేసినండి, దేవుని రాత అండి, దేవుని తలరాత అండి, అది దేవుడు చేసినటువంటి కర్మ అండి. మనం ఏం చేస్తామండి? మనకు బాధ్యత లేదండి. మనం ఏదైనా చేయొచ్చండి, ఏది చేసినా కానీ పాపం లేదు, ఏదైనా చేయొచ్చు. అది చాలా సీరియస్ కదా. యేసుక్రీస్తు మరణము ద్వారా చెల్లించవలసిన పాపం ఎక్కడుంటుంది? ఇంకా పాపమే ఉండదు. ఇంకా యేసుప్రభు ఎందుకు చనిపోవటం? దేవుని సార్వభౌమత్వంతో దేవుడు చనిపోయాడు అంటాం. దాన్ని బట్టే చనిపోతే ఇక మనుషులకు పాపం లేదు. మనుషులకు పాపం లేకపోతే ఇక ఆయన ఎందుకు చనిపోవటం? కాబట్టి దేవుని సార్వభౌమత్వం, మనిషి యొక్క బాధ్యత, మనిషి యొక్క పాపం రెండిటినీ అర్థం చేసుకోవాలి. క్రైస్తవ దైవత్వంపై అంటే దేవుడు ఒక్కడే, క్రైస్తవులు ఆ ఒక్క దేవుడు, ఏకైక దేవుడు. ఏంటి? ఏకైక దేవుడు, సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు, సర్వలోకాన్ని ఏలుతున్నటువంటి దేవుడు, సర్వలోకానికి తీర్పు చేసేటువంటి దేవుడు, సర్వలోకాన్ని రక్షించేటువంటి దేవుడు, సర్వలోకాన్ని రక్షించడానికి వేసినటువంటి ప్రణాళికకి దాన్ని తిరస్కరిస్తే ఇక గతి దేవుని యొక్క తీర్పు. అది క్రిస్టియన్ థియిజం. ఈ యొక్క థియిజంలో ఈ రెండు ఉంటాయి. దేవుని సర్వాధికారం ఉంటుంది, మనిషి యొక్క బాధ్యత ఉంటుంది. ఈ క్రైస్తవ దైవత్వంపై, థియిజంపై సువార్త యొక్క యథార్థత, ఇంటిగ్రిటీ, సువార్త యథార్థమైంది. ఆ సువార్త దీనిపై ఆధారపడి ఉంది. అది ఈ విధంగా అర్థం చేసుకోకపోతే, అంటే ఈ కంపాటిబిలిజంని అర్థం చేసుకోకపోతే ఇక సువార్తలో యథార్థత కనిపించదు. దేవుడు మనుషుల్ని దోషులుగా ఎంచాడు కాబట్టి యేసుప్రభు చనిపోయాడు. అది సువార్త. యేసుప్రభుని ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. దేవుడు ఎప్పుడూ తలంచి పంపించాడు. దేవుని ప్రణాళిక చొప్పున ఆయన పంపించాడు. భూపునాదులు వేయబడక మునిపే మనుషులను ప్రేమించి వారి నిమిత్తమై వారు రక్షింపబడాలని దేవుడు పంపించాడు. అది సువార్త. కాబట్టి ఈ సువార్తలోనేటువంటి యథార్థత దీని మీద ఆధారపడి ఉంది. దీన్నే క్రిస్టియన్ థియాలజం అంటారు, దీనిని కంపాటిబిలిజం అని అంటారు. కాబట్టి కంపాటిబిలిజంని అర్థం చేసుకోకపోతే సువార్తని అర్థం చేసుకోలేము, బైబిల్ని అర్థం చేసుకోలేము, దేవుని అర్థం చేసుకోలేము, దేవుని యొక్క సావరింటిని, సార్వభౌమత్వ అధికారాన్ని అర్థం చేసుకోలేము, మానవ యొక్క బాధ్యతని అర్థం చేసుకోలేము, మానవ యొక్క పాపాన్ని అర్థం చేసుకోలేము, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని అర్థం చేసుకోలేము, మన ప్రార్థనని అర్థం చేసుకోలేము. అట్లాగే ప్రార్థన చేస్తారు కదా. ఇది దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి? వీళ్ళు యేసు ప్రభువుని పట్టుకున్నారు, చంపారు. మరి సరిగా వాక్యం చెప్పటానికి, ప్రభా మాకు శక్తిని ఇవ్వు అని దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి?
మానవులు చేసిన దాన్ని బట్టి అంతా పోతా ఉంటే దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు వాళ్ళని మార్చకపోతే దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి? కాబట్టి ప్రార్థన కూడా ఇది అవసరం. దేవుని సేవకు అవసరం, ప్రార్థనకు అవసరం, బైబిల్ని అర్థం చేసుకోవడానికి అవసరం, మరి సువార్తని అర్థం చేసుకోవడానికి అవసరం. అంతేకాదు క్రైస్తవ జీవితానికి ధైర్యం, ఈ మానవుని యొక్క ప్రణాళిక చొప్పున అంతా వెళ్ళదు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వెళుతుంది. అది ఎంత ధైర్యపరిచేటువంటి, ఆదరించేటువంటి సత్యం అండి. కాబట్టి ఎప్పుడు కూడా క్రైస్తవులు మానవుల యొక్క ప్రణాళికను బట్టి పోరు. దేవుడు ఉన్నాడు, దేవుని ప్రణాళిక కావాలి, దేవుని ప్రణాళిక మంచిది. దేవుని మనల్ని ప్రేమించి ఆయన కుమారులు కుమార్తెలుగా అయితే దేవుడు మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? కాపాడుతాడు. దేవుని ప్రణాళిక, దేవుని సార్వభౌమాధికారం. అంతేకాదు అలాంటి దేవుని వైపుకి తిరగాలి. మన పాపం నుండి తిరగాలి. దేవుడు మార్గాన్ని ఏర్పరిచాడు. అదేంటి? యేసు ప్రభు యొక్క శిలువ మార్గం. కాబట్టి ఇది అర్థం చేసుకోకపోతే మనకి అన్ని నష్టాలే. సువార్త నష్టం, మన క్రైస్తవ జీవితం నష్టం. ఓకే, మనకి క్రైస్తవ జీవితంలో ఆదరణ ఉండదు, మన ప్రార్థనకి మీనింగ్ ఉండదు. ఓకే, మరి అంతేకాదు మనకి హింసలు వచ్చినప్పుడు, వీళ్ళకి హింసలు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రార్థన చేశారు, దీన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి హింసలను కూడా హ్యాండిల్ చేయటానికి ఇది అవసరం. మనకి కష్టాలు, నష్టాలు, హింసలు, మనకి వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఈ యొక్క అండర్స్టాండింగ్ చాలా అవసరం. దయచేసి దీన్ని మరలా అనేక విధాలుగా బైబిల్ చెబుతుంది కాబట్టి ఇది రిపీట్ చేస్తున్నారేంటి అని అంటే బైబిలే రిపీట్ చేస్తుంది. ఇది ముఖ్యమైంది. అనేక కోణాల్లో ఈ యొక్క సత్యాన్ని అనేక కోణాల్లో చెప్పాలి. సువార్తని అనేక కోణాల్లో చెప్తాం కదా, అదే ఇది. ఈ విధంగా అర్థం చేసుకోకపోతే సువార్తను అర్థం చేసుకోం. కాబట్టి సువార్త అందరికీ అర్థం చేసుకోవాలి, అనేక కోణాలు అర్థం చేసుకోవాలి, అనేక పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలని దేవుడే పదే పదే చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. బైబిల్ని అర్థం చేసుకోవటానికి ఎక్స్క్యూజ్ లేదు, సువార్తని అర్థం చేసుకోవటానికి ఎక్స్క్యూజ్ లేదు. నిరుత్తరులు అని అంటాడు రోమా 1లో, నిరుత్తరులు, నో ఎక్స్క్యూజ్. ఎందుకు? పదే పదే దేవుడు చెప్తున్నాడు. నాలాంటి మొద్దోడు కూడాను అర్థం చేసుకునేటటువంటి రీతిగా, చదువు రానటువంటి వాడు కూడా అర్థం చేసుకునేటువంటి రీతిగా దేవుడు బైబిల్లో ఈ యొక్క సత్యాన్ని అనేక కోణాలతో, చచ్చిన పాముని కొట్టినట్టుగా, చచ్చిన పాముని కొందరు కొడతారు కదా, చచ్చింది అది ఇంకా కొడతానే ఉంటారు, అట్లా ఆ విధంగా ఏ అనుమానం లేకుండా ఉండటం కోసమని దేవుడు పదే పదే ఈ యొక్క సత్యాన్ని బయలుపరచాడు. ప్రార్థన చేసుకుందాం. Beloved Father, we are so thankful for your word. Your word has such deep meaning. Even though we cannot understand everything, what is necessary, you have revealed it to us, Lord. Thank you. Thank you for teachers who can explain things so clearly for our benefit. We pray that you bless those teachers. Please help us to be humble, to learn these wonderful truths that will help us in our salvation. We pray this with thanksgiving in Jesus' name. Amen. God bless you.